డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో మాట్లాడుతున్నా, అతను తాకినా ఏదో స్పందనలు కలుగుతాయి. అతన్ని గట్టిగా హగ్ చేస్తాను. అలా కౌగిలించుకుని ఎంతసేపైనా కూర్చుంటాను. అలా హత్తుకుని కూర్చోవడంలో చెప్పలేనంత అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో అతను నా యోని దగ్గర తన చేయి పోనిచ్చి ఏదేదో చేస్తాడు. నాకు ఇంకా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల రేపు పెళ్ళయిన తర్వాత నాకు నష్టం కలుగుతుందా? నేను అసలు సెక్స్లో సుఖం పొందకుండా అవుతానా? నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. ఇతను రేపు నా వల్ల సుఖం పొందకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. యోని దగ్గర చేతితో ఒరిపిడి కలిగించడం యోనికి ప్రమాదమా? మా సంసార జీవితం ఎలా ఉంటుంది? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏమీ నష్టం కలదండి. ఇప్పుడు ఆయన్నే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇప్పుడు ముందు ఈవిడికి అనుభవంలోకి వస్తుంది. ఏ రకంగా సెక్షువల్ థాట్స్ని చక్కగా అనుభవించాలి, ఆ దాంట్లో ప్రెషర్ ఎలా పొందాలి అనేది తెలుస్తుంది వాడికి. అతను క్లైటోస్ స్టిమ్యులేట్ చేస్తున్నాడు. ఈవెన్ దగ్గర చేస్తుంటే ఆ స్టిమ్యులేషన్ వల్ల క్లైటోస్ కానివ్వండి, జీ స్పాట్ కానివ్వండి, లేదా ఈవెన్ పెదవులు కానివ్వండి, వాటి స్టిమ్యులేషన్ వల్ల ఆవిడకి చక్కని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి అనే దాన్ని ఆవిడ తన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతుంది. రేపు పెళ్ళి అయ్యాక వాళ్ళిద్దరూ ఒక దగ్గర అయ్యి ఫోర్ ప్లే చేసినా లేదా సెక్స్లో పాల్గొన్నా ఆవిడ చక్కగా ఎంజాయ్ చేస్తుందండి. అంచేత భయం అవసరం లేదు. అలా చేయడం వల్ల నరాలని దెబ్బతినవు, ఏం దెబ్బతినవు. ఎట్లా పెళ్లి చేసుకోవాల్సున్నారు కనుక అంచేత ఈ దాని ఆలోచన వద్దు. అదే బయట వాళ్ళు అనుకోండి, వెళ్ళిపోతారు అనుకోండి, లేనిపోయి ఎందుకు వద్దంటాం. ఎందుకంటే లేనిపోయి అనుకోకుండా సెక్స్లో పాల్గొన కడుపు రావచ్చు, ఎందుకు ఇవన్నీ గొడవలు. ఇప్పుడు ఈయన్నే పెళ్లి చేసుకోవాల్సింది కనుక ఆ చేసే పని వల్ల ఏమి నష్టం లేదు. ఈయన త్వరగా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయడం కరెక్ట్ పద్ధతి. అంచేత ఏ రకం నష్టం లేదు. ఇప్పుడు అది చేసేదంతా పూర్పే. అతన్ని హగ్ చేస్తుంటే ఆవిడ మనసులో వెళ్ళి చక్కని అనుభూతి కలుగుతుంది. ఆ స్పర్శలో చెప్పలే అనుభూతి కలుగుతుంది. టచ్, సెక్స్ విషయంలో టచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టచ్లోని మాధుర్యాన్ని, ఆ టచ్లోని థ్రిల్ని దంపతులు తప్పకుండా తెలుసుకోవాలి. సెక్స్ అంతా కూడా ఆ స్పర్శలోనే ఉంది, ఆ టచ్లోనే ఉంది. ఆ టచ్ ఇచ్చే థ్రిల్లు ఇంత అంతా కాదు. అంచేత రకరకాల స్పర్శని ముద్దు పెట్టుకోవడం కావచ్చు, కౌలించుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సంథింగ్ బోత్ బాడీస్ కమ్ టుగెదర్. ఒక దగ్గరికి వచ్చేప్పుడు ఆ దాంట్లో కలిగేంటిది అలా వచ్చేప్పుడు ఏమవుతాయి, ముట్టుకుంటేను తిరిగి డాపమిన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ మేక్ దెమ్ నియర్ టు నియర్. పైగా వాళ్ళ మధ్య ప్రేమని బలే పెంచుతుంది, ఇద్దరి మధ్య లవ్ని పెంచుతుంది బాగాను. సెరోటోనిన్ మూడు ఇంకా ఎలివేట్ చేస్తుంది, ఇంకా మూడు ఇంకా పెంచుతుంది. ఎండార్ఫిన్స్ చక్కని థ్రిల్లిస్తుంది. అంచేత ఈ టచ్లోంచి ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయండి, చక్కగా వస్తాయండి. ఆ టైంకి అందుకుంటే అలాగా చక్కగా అందుకుంటాయి. అంచేత ఆవిడకి అనుభవంలోకి వచ్చింది హౌ టు ఎంజాయ్ లైఫ్ అని. అంచేత ఏం నష్టం లేదు, ఏ రకంగా నష్టం జరగదు. వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ ఇంకా బాగుంటుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.